ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. సో ఈరోజు మనం అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ ప్లేస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు క్లాస్లో మనం అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ టైం గురించి మనం తెలుసుకున్నాం. ఓకేనా? సేమ్ ఫార్మాట్ మనం అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ టైం అంటే ఏం చేస్తున్నామంటే టైంని ఇండికేట్ చేసేటువంటి కొన్ని వర్డ్స్ని మనం తీసుకొని అక్కడ ఏ విధంగా అయితే అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ టైం ఇండికేట్ చేస్తుంది అని చెప్పేసి మనం ఇక్కడ చూసినాం కదా. సో నిన్న అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ టైం అంటే వెన్ కానీ వైల్ కానీ సిన్స్ కానీ ఇట్లాంటి వర్డ్స్ అన్నీ కూడా మనం యూజ్ చేస్తాం అని చెప్పేసి అనుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మరి అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ ప్లేస్ అంటే ఇక్కడ మనకి వర్డ్స్ ఏం చేయాలంటే ప్లేస్ని ఇండికేట్ చేయాలి. ఓకేనా? ప్లేస్ని ఇండికేట్ చేయాలి. సో ప్లేస్ని ఇండికేట్ చేస్తే మనకి ఏమవుతాయి అంటే అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ ప్లేస్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. సో అయితే ఇప్పుడు మనకి అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ ప్లేస్ని ఇండికేట్ చేసేటువంటి వర్డ్స్ అనేవి ఏంటి మనకు తెలియాలి అవునా కదా. ఎందుకంటే మనకు వర్డ్స్ తెలిస్తేనే ఏమవుతుంది ఇక్కడ ఏ వర్డ్స్ మనకి ప్లేస్ని ఇండికేట్ చేస్తున్నాయి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి మరి అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ ప్లేస్ అంటే ఇక్కడ మనకి ఇండికేట్ చేసేటువంటి వర్డ్స్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు వేర్, వన్ ఇస్ వేర్, ది అదర్ వన్ వచ్చేసి వేర్ ఎవర్. ఓకే, వేర్ అండ్ వేర్ ఎవర్ ఇవి టూ వర్డ్స్ కూడా మనకి ఏం చేస్తాయంటే ప్లేస్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? సో ప్లేస్ ఇండికేట్ చేస్తాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనం ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాం. ఓకే, సో ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం అంటే ఇక్కడ మనం చూద్దాం. ఈ వర్డ్స్ని ఉపయోగించేసి ఈ రెండు వర్డ్స్ని ఉపయోగించి మనం సెంటెన్స్ అనేది కన్స్ట్రక్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం జనరల్గా అంటా ఉంటాం ఏమంటాం, నువ్వు ఎక్కడికి వెళ్తేనే అక్కడికి వస్తాను రా అని చెప్పేసి అంటాం. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎగ్జాంపుల్స్ అమ్మా ఎగ్జాంపుల్స్ ఇవి wherever you go she or he will follow you. ఓకే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అతను ఏం చేస్తాడంట ఫాలో అవుతాడు, లేదా ఆమె ఏం చేస్తాడంట ఫాలో అవుతాయి. సో అండ్ ఇక్కడ వేరే నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఏం చేస్తారు వాళ్ళు ఫాలో అవుతా ఉంటారు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ I did ask where you are working. నేను ఏం చేస్తున్నంటే ఐ డిడ్ ఆస్క్, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో అది అడిగింది నేనే అని చెప్పేసి అంటాను. సో అప్పుడు ఏం చేస్తున్నాను వేర్ అనే వర్డ్ నేను ఇక్కడ యూజ్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనకి ఈ రెండు వర్డ్స్లో చూస్తే మనకి రెండు కూడా మనకి ఇక్కడ ఏం చేస్తాయంటే ఇక్కడ మనకి ఈ వేర్ అనే పదం తీసుకున్నాం, ఇక్కడ వేరెవర్ అనే పదం తీసుకున్నా కూడా ఈ రెండు కూడా మనకి ఏం చేస్తున్నాయి ప్లేస్ని ఇండికేట్ చేస్తున్నాయి కదా. సో అది ఇక్కడ మనకి వేర్ అనేది మరి ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ మనకి అడ్వర్బ్ క్లాస్. అందులో మనకి ఇక్కడ మనకి ఏం చేస్తా అంటే వేర్ అనేది మనకు ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ బోత్ అడ్జెక్టివ్ క్లాస్ అండ్ అడ్వర్బ్ క్లాస్. ఓకేనా? సో ఇది వేర్ అనేది మనకు అడ్జెక్టివ్ క్లాస్ ఉపయోగపడుతుంది, అదేవిధంగా అడ్వర్బ్ క్లాస్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? మరి అది ఏ విధంగా అడ్జెక్టివ్ క్లాస్ మనం ఏ విధంగా ఉపయోగిస్తాం, అడ్వర్బ్ క్లాస్ మనం ఏ విధంగా ఉపయోగిస్తాం. ఇప్పుడు మనకు అడ్జెక్టివ్ క్లాస్ ఉపయోగించాలంటే అడ్జెక్టివ్ క్లాస్ మనం వేర్ని ఉపయోగించాలంటే ఈ వేర్ అనేది ఏం చేయాలి మరి ఇప్పుడు దిస్ వేర్ సపోజ్ టు మోడిఫై ఏ వేర్ అనేది మనకి ఏం చేయాలి, అది మనకు అడ్జెక్టివ్ ఉపయోగించాలంటే ఈ వేర్ అనేది మనకి ఏం చేస్తుందంటే నౌన్ని మోడిఫై చేస్తుంది. ఒకవేళ ఈ వేర్ అనేది మనకు నౌన్ని కాకుండా ఓకేనా ఒక వర్బ్ని మోడిఫై చేస్తే ఓకే వర్బ్ని మనకి ఇక్కడ మోడిఫై చేస్తే వేర్ అనేది మనకి ఇక్కడ ఏం చేస్తా అంటే వర్బ్ని కనుక మనకి ఎప్పుడైతే మోడిఫై చేస్తుందో ఈ వేర్ అనేది ఏమవుతుంది మనకి అడ్వర్బ్ క్లాస్ అనేది అవుతుంది. ఓకేనా? అడ్జెక్టివ్ క్లాస్ అంటేనేమో వేర్ అనేది మనకు నౌన్ని మోడిఫై చేయాలి. ఒకవేళ మనకి అడ్వర్బ్ క్లాస్ అంటే ఇక్కడ మనకి వేర్ అనేది ఏం చేయాలంటే ఒక వర్బ్ని మోడిఫై చేయాలి. ఓకేనా? సో అప్పుడు మనకి అది
వేర్ అనేది అడ్వర్బ్ క్లాస్ ఉపయోగపడుతుందా లేదా అడ్వర్బ్ క్లాస్ ఉపయోగపడుతుందా అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటూ ఉంటాం అప్పుడప్పుడు వేర్ అనేది ఈజ్ ఈజ్ అన్ ఇన్నోసెంట్ బాయ్ అని చెప్పేసి అన్నాం. సో మనకి ఇన్నోసెంట్ బాయ్ అన్నప్పుడు ఇన్నోసెంట్ అనేది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది మనకి ఇన్నోసెంట్ బాయ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి. సో అదేవిధంగా మనకి వేర్ అనేది ఒకవేళ ఈజ్ ఈటింగ్ వెరీ స్లోలీ అని చెప్పేసి ఉంది. ఈజ్ ఈటింగ్ వెరీ స్లోలీ అంటే ఇక్కడ వెరీ అనేది మనకి ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకి కింద వేర్ అనేది వెరీ అనేది మనకు ఒక వర్బ్ని మోడిఫై చేస్తూ ఉంది. సో ఇప్పుడు మనకి సెంటెన్స్లో వేర్ అండ్ ఇక్కడ వేర్ వచ్చింది, ఇక్కడ వేర్ వచ్చింది, మరి దేన్ని మోడిఫై చేస్తుంది అంటే మనం ఇక్కడ చూసుకోవాలి. ఈ వేర్ అనేది మనకి ఇప్పుడు నౌన్ మోడిఫై చేస్తుందా వర్బ్ని మోడిఫై చేస్తుందా? ఒకవేళ వేర్ అనేది మనకి నౌన్ మోడిఫై చేస్తే దిస్ విల్ బి అడ్జెక్టివ్ క్లాస్. ఒకవేళ మనకి అడ్వర్బ్ క్లాస్లో ఇక్కడ మనకి వేర్ అనేది నౌన్ని ఇక్కడ వర్బ్ని మోడిఫై చేస్తుందంటే దిస్ విల్ బి వర్బ్ క్లాస్, అడ్వర్బ్ క్లాస్. ఓకే, సో ఈ విధంగా మనకి అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ ప్లేస్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో నెక్స్ట్ మనకి అదేవిధంగా అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ రిజల్ట్ కూడా ఉంది. సో అదే మనం చూద్దాం. ఓకే, సో రిజల్ట్ అనేది చాలా సింపుల్. అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ రిజల్ట్ సో ఇప్పుడు మనకి అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ రిజల్ట్ గురించి చూద్దాం. ఓకే, రైట్. అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ రిజల్ట్. సో మరి అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ రిజల్ట్లో వచ్చేటువంటి వర్డ్స్ అనేది ఏంటి అంటే ఇక్కడ మనకి తెలుసు ఏంటంటే ఇందులో మనకి అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ రిజల్ట్ అంటే మనకి రిజల్ట్ని ఇండికేట్ చేయాలి. ఓకే, సో ఏం చేస్తాం మనం ఇక్కడ టూ వర్డ్స్ని మనం పర్టికులర్గా ఉపయోగిస్తాం. ఒకటేమో సో దట్, ఇంకోటి సచ్ దట్. ఓకే, సో దట్ అండ్ సచ్ దట్ అనే టూ వర్డ్స్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే మనకి ఈ సో దట్ అండ్ సచ్ దట్ అనేది ఏ విధంగా ఉపయోగిస్తాం? ఓకేనా? సో ఏ విధంగా ఉపయోగిస్తామంటే చూడండి, ఇప్పుడు ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ story that everybody listens. చూడండి ఇక్కడ మనకి ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దట్ ఎవ్రీబడి లిసన్స్ టు. సో ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఇట్ ఈస్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దట్ ఎవ్రీబడి లిసన్స్. సో ఇక్కడ చూస్తే మనకి సచ్ అండ్ దట్ రెండు కూడా మనకి ఏం చేస్తున్నాయి అంటే రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇట్ ఈస్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ దట్ ఎవ్రీబడి రీడ్స్. అందుకని ఇక్కడ మనకి అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ రిజల్ట్ అని చెప్పేసి అన్నాం. ఓకేనా? సో నెక్స్ట్ కూడా మనం చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా. షీ ఆర్ హీ ఈజ్ సో వీక్ దట్ she can't or he can't walk. చూడండి, she is so weak that she can't walk or he is so weak that he can't walk. ఇక్కడ మనం చూస్తే so and he is so weak that he is so weak that he can't walk or she is so weak that she can't walk. ఓకే, సో ఈ విధంగా మనకి రిజల్ట్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. టామ్ ఈజ్ సో డల్ that he can't understand. చూడండి, టామ్ ఈజ్ సో డల్ దట్ హీ కాంట్ అండర్స్టాండ్. సో ఇందులో మనకి ప్రతిదీ కూడా చూస్తే మనం సో దట్ అండ్ సచ్ దట్ అనేది మనం ఉపయోగిస్తాం. సో ఈ రెండు వర్డ్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం అంటే రిజల్ట్ని అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ రిజల్ట్ మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, సో ఇది వెరీ సింపుల్. సో దట్ అండ్ సచ్ దట్ అనేది మనం ఏ విధంగా ఉపయోగిస్తాం అడ్వర్బ్ క్లాస్లో అది తెలిస్తే చాలు. ఓకేనా? సో ఇప్పుడు మనం అడ్వర్బ్ ప్లేస్ గురించి నేర్చుకున్నాం, అదేవిధంగా
అడ్వర్బ్ ఆఫ్ అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ రిజల్ట్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా? సో దిస్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.